నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలాగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారి ఆదాయ మార్గాలు పెంచేలాగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని అధికారుల్ని సూచించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరి జిల్లా అధికారులతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివాసీలకు జీవనోపాధి మార్గాలు పెంచాలని అన్నారు. అందుకోసం పగడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. గిరిజన ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం వంటి కీలకమైన అంశాలను ప్రతిపాదనగా తీసుకుని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని అన్నారు. నిత్యం గిరిజనులతో మమేకమై విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో యువతకు తెలియజేసి వారిని ఎంటర్ప్రెన్యూర్ గా తీర్చిదిద్దాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరిగేలాగా ప్రోత్సహించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం, ఉద్యాన పంటలకు అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని డిప్యూటీ సీఎం సూచించారు. వాటిపై మరింత దృష్టి సారించి వివిధ రకాల పనులకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని తెలిపారు. ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లకుండా ఏజెన్సీ ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని, అందులో గిరిజనుల్ని భాగస్వాములు చేయాలని పవన్ ఆదేశించారు. పరకామణి చోరీ జగన్ కు చిన్న అంశమైతే తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో చెప్పాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 70,000 దొంగతనం చేసిన వ్యక్తికి రాజీ కోసం రాసిన కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు. మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో, మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. అంత చిన్నదైతే ఏదో 72,009 డాలర్లు అని నువ్వు లెక్క చెప్పేవాడివి. అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా. అతని ఆస్తులు రాయించుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకుని మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపాయలు ఇప్పించామని అంటున్నారే. అంటే 72,000 రూపాయలు అయ్యే 9 డాలర్ నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అతనికి? అతనితో రాజీపడి అతని ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు, నీ ఆప్తులు, నీ అధికారులు, నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్ది మంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూచి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా? హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంతా దిగజారిందా నువ్వు నీ పరిపాలన? ఇక మీరు ఎవరిని వదిలిపెడతారు? ఆ దేవదేవుణ్ణే వదలనటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా? ఈ రాష్ట్ర ప్రజానికం విశ్వసిస్తుందా ఇంకా మీ మాటలు? ఇప్పటికైనా కనీసం ఆ దేవదేవుని దగ్గరికి పోయి సాష్టాంగ ప్రమాణం చేసి మేము తప్పు చేశామనేటువంటి మాట అయినా చెప్పండి. లేకపోతే ఆ భగవంతుడు క్షమించడు, ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వలన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేత నారాయణ తెలిపారు. దానికంతటికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇండిగో విమాన సర్వీసుల్ని కేంద్రమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని సూచించారు. ఫ్లైట్ క్యాన్సిల్స్, రిజల్ట్స్, the common people is facing so trouble. This all created by the central government. The central government is constructing many ports, investing the people's money. But at the same time, operation given to the private people. Now it is a time to take action to hand out all the Indigo aviation institutions and run by the government. Because of the public sector aviation is killed by the central government, that's why the crisis is coming up. So this crisis is created by the central government. Now they should introduce and reintroduce the public sectors of the aviation and flight services, and they hand out this Indigo to the government so that it will be solved. Otherwise, they are blackmailing. They started blackmailing the tickets and looting the people. That should not be allowed. 2011 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో పాటు పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. వాజ్పేయి గొప్పతనాన్ని నేటి తరానికి తెలిసేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కూడలలో ఆయన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని మాధవ్ చెప్పారు. రాజకీయాల్లో నైతిక విలువలు నేటి తరానికి తెలిసేలాగా యాత్ర కొనసాగుతుందని అన్నారు. 11వ తారీఖు యాత్ర ప్రారంభమై 12వ తారీఖు అనంతపురం కర్నూలులో ఉంటుంది. తర్వాత 13వ తారీఖు నంద్యాల కడపలో ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 14వ తారీఖు రాజంపేట తిరుపతి ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 15వ తారీఖు
నెల్లూరు, ఒంగోలు రోజు కూడా ఉదయం ఒక కార్యక్రమం, సాయంకాలం ఒక కార్యక్రమం ఉంటుంది. అలాగే 16వ తారీఖు బాపట్ల, అలాగే మచిలీపట్నంతో మొదటి ఫేజ్ యొక్క యాత్ర ముగుస్తుంది. రెండో యాత్ర శ్రీకాకుళం నుంచి 19వ తారీఖు ప్రారంభమై ఏలూరుతో రెండో ఫేజ్ ముగుస్తుంది. 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు ఆయన జయంతి సందర్భంగా మన అమరావతిలో పెద్ద సభ నిర్వహించుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారితో పాటు అనేక మంది పెద్దలు రావటం, కేంద్రం నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా వచ్చే విధంగా సుపరిపాలనా దివస్కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఆ విధంగా ఆయన స్మృతి వనం కూడా నిర్మాణం చేయాలని చెప్పి భారత రత్నగా ఆ రోజు మనం కొనియాడుతున్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఘనమైన నివాళి ఆ విధంగా ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో అందరూ కేంద్ర మంత్రులు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని కలుపుతూ రాష్ట్రంలో ఉండే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కలిపి వెళ్లాలని ఒక ఆలోచన. ఆవేళ ఒక్క ఓటు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విలువలకు తిరోగాలు ఇచ్చి అర్హత లేనటువంటి ఒక సభ్యుడితో ఓటు వేయించి అనైతికమైనటువంటి రాజకీయాలకు పాల్పడి అటువంటి సందర్భంలో కూడా ఒక్క ఓటుని వేరే మార్గాల ద్వారా సంపాదించడానికి నిరాకరించి రాజకీయాల్లో నైతికత ఉండాలి, నైతికతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, అంతేగాని పదవుల కోసం ప్రాకులాడకూడదనేటువంటి సంకేతానికి భారతదేశానికే కాదు ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి వ్యక్తి యొక్క విలువల్ని, సిద్ధాంతాలని వేళ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తూ ఈ విధంగా 11వ తారీఖున మొదలెట్టేటువంటి ఒక యాత్ర అటల్ సందేశ్ మోదీ సిద్ధి అనేటువంటి ఒక యాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. అంతేకాదు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలను ఆవిష్కరించేటువంటి కార్యక్రమం మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. అద్భుతమైన సంగీత ప్రపంచానికి అంత నీరాజనం అందిద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖలు 2 రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట్రామన్ హెగ్దే, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. పిల్లలైనా జంతువులైనా ఎప్పుడైనా సరే సంగీతం అనేటువంటి దాన్ని విన్నప్పుడు తన్మయత్వానికి లోనై అందులో ఆదమరిచి ముందుకు వెళ్లేటువంటి సందర్భాలను కూడా మనం అనేక పర్యాయాలు చూడటం జరిగింది. అటువంటి ఒక సంగీత మాధుర్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన దగ్గర నిర్వహించుకోవటం, అందులోనూ కృష్ణవేణి తరంగాల మధ్య అది ఒక ధ్వని, సంగీత ధ్వని, సంగీత ఝరి కృష్ణవేణి తరంగాలు. అటువంటి కృష్ణవేణి తరంగాల మధ్య ఈ కృష్ణవేణి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా మనలో మళ్ళీ ఏదైతే అనూచానంగా వస్తున్నటువంటి మన సంగీత విధానాలు ఉన్నాయో, మన కళా సాంస్కృతిక రూపాలు ఉన్నాయో వాటిని ప్రపంచం మొత్తం తెలుసుకునే విధంగా మరొక పర్యాయం ఈ కార్యక్రమాలని మనం ప్రపంచానికి చూపించడానికి చేసే ప్రయత్నం. రేపటి మన భవిష్యత్తు అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఆధునికత పేరుతోటి ఆ పరంపరలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నుంచి తిరిగి మన మూలాలు ఇవి, మన స్థానం ఇది, సహజంగా మనకున్నటువంటి గొప్పదనం ఇది అనేటువంటి విషయాన్ని వారి చిన్నారి మనసుల్లో పాదుకొల్పాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అనేటువంటి మాటని మనం ప్రస్ఫుటంగా తెలియజేస్తాం. పోలీస్ శాఖలో ర్యాంకులో చివరిగా ఉన్న హోంగార్డుల సేవలు ఉత్తమమని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన పెరేడ్లో పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన హోంగార్డుల్ని, ఉద్యోగ విరమణ చేస్తున్న వారిని సత్కరించారు. విపత్తులు, బందోబస్తు విధులు, డ్రోన్ల నిర్వహణలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. హోంగార్డుల కుటుంబాలకు ఆరోగ్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ సంక్షేమాన్ని గురించి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది. ఈ సంవత్సరం మన దగ్గర దురదృష్టవశాత్తు 4 హోంగార్డులు మరణించడం జరిగింది. చనిపోయిన 4 హోంగార్డ్ కుటుంబాలతో పాటు మరొక 13 మంది హోంగార్డులు వారు పదవి విరమణ చేశారు. ఈ 17 మందికి కలిపి 1 డే కంట్రిబ్యూషన్ కింద హోంగార్డ్స్ అందరూ కూడా తమ నిధి నుంచి 5 లక్షల రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున, అంటే 85 లక్షలు చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఈ చనిపోయిన 4 హోంగార్డ్ సభ్యులు అర్హులైన 4కి కారుణ్య నియామకం కింద హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
మహిళా హోంగార్డులకు వేతనంతో కూడిన 3 నెలల ప్రసూతి సెలవు ఇస్తున్నాం. గౌరవ డీజీపీ గారి ఉత్తర్వు మేరకు పర్సనల్ యాక్సిడెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమా 10 లక్షలు తీసుకురా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ డిప్లో టికెట్లు మొదటి 3 రోజులకు మాత్రమేనని, మిగతా భక్తులు మిగిలిన 7 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం కూడా టీటీడీ బోర్డు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కలిపి ఈ 10 రోజుల్లో కూడా కైంకర్యాల సమయాలు ఇవన్నీ పోను 182 గంటలు స్వామివారిని దర్శించుకునే అవకాశం అంత సమయం దొరుకుతుంది. కాబట్టి ఆ 182 గంటల్లో 164 గంటల సమయం సామాన్య భక్తులకి కేటాయించాం. ఎప్పుడైతే మనము ఈ 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా కొంతమందికి టోకన్లు జారీ చేశాం, ఎవరికైతే టోకన్లు అందలేదు దీంట్లో కొంతమంది భక్తులు ఇప్పుడు ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఈ డిప్ ద్వారానే స్వామివారి దర్శనం ఇస్తున్నారేమో టీటీడీ, అటువంటి అభిప్రాయం కొంతమందికి కలిగింది. అయితే మీరందరికీ తెలియజేసుకుంది అంటే ఈ డిప్ ద్వారా ఉన్నటువంటి టోకన్లు ఈ మొట్టమొదటి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. మిగతా 7 రోజులు ఎవరికి అయితే టోకన్ అందలేదు, మిగతా 7 రోజులు కూడా సర్వదర్శనం విధానంలో కూడా దర్శన ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా వారందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు లార్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు కూచిపూడి సత్యం, గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధీర్ మాట్లాడారు. మహనీయులు, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఈ దేశంలో అంబేద్కర్ పుట్టకపోతే అట్టడుగున ఉన్న వర్గాలకు వెలుగు లేదని, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో అవకాశాలు ఉండేవి కాదని తెలిపారు. ఈ దేశంలో కోట్లాది దేవతలు ఉన్నా మా తలరాతలు మారలేదు, కానీ అంబేద్కర్ పుట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాల, నిమ్న జాతుల తలరాతలు మారాయని చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధానం దేశంలో, రాష్ట్రంలో అవలంబిస్తున్న నాయకుడు మందకృష్ణ మాదిగ ఒక్కరేనని కొనియాడారు. నా పేరు కూచిపూడి సత్యం మాదిగ. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఎస్పీ జాతీయ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు మహానగరంలోని అంబేద్కర్ గారి స్టాచ్యూకు ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకత్వంతో పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, అంటరాని కులాల వారి కోసం తాను మరణించే వరకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి అన్ని కులాలకు ఈ దేశంలో బ్రతకడం కోసం స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించిన నాయకుడు. అంబేద్కర్కే కనుక పుట్టకపోతే ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు వెలుగు లేదు, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అవకాశాలు లేవు. ఈ దేశంలో కోట్లాది మంది దేవతలున్నా మా తలరాతలు మారలేదు, కానీ అంబేద్కర్ గారు పుట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులకు తలరాతలు మారని చెప్పి సందర్భం తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అవలంబిస్తూ కొనసాగిస్తున్న నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం ఉందో ఈ దేశం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనేది సాధించడం కోసం ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ మరియు అనుబంధ సంఘాలు, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కలుపుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధించడం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాది రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ దేశ వ్యవస్థ మొత్తం కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నడుస్తుంది. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఒక దేశ ప్రధాని వరకు, ఒక గ్రామ సెక్రటరీ దగ్గర నుంచి ఒక జిల్లా కలెక్టర్ వరకు కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ దేశం మొత్తం కూడా నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకనాడు దళితులకి మూతికి ముంతా మొలక తాటాకు, చదువుకుంటే నాలుగు పోశారు, చదువు వింటే చెవుల్లో శేషం పోశారు, దండాలు పేరు మీద పల్లెల పేరు మీద గుడ్డల్లో గుడిసెల్లో పరిమిత దళిత గిరిజనులు అంబేద్కర్ ఇచ్చిన హక్కుల వలన ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. అయితే ఈ రోజున ఈ దేశం మొత్తం కూడా భారత రాజ్యాంగం వల్ల నడుస్తుంది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళని గౌరవించే విధానంలో ఈ రాజకీయ పార్టీలు లేవు. కుల యొక్క పేరుతోటి దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉంది. అంబేద్కర్ పేరు చెప్పుకుంటున్నారు కానీ ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్లే విధానంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా లేరు. దళితుల మీద ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితుల మీద కులవివక్ష పేరుతోటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి రవీంద్ర, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని కోరుకున్న మహనీయులు అంబేద్కర్ అని తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం చూస్తే ప్రతి వాక్యంలోనూ సామాజిక న్యాయం కనిపిస్తుందని తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో మార్గదర్శకాలు రూపొందించారని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్ బాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమానత్వం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగానికి రూపకర్తగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆనాడు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ దేశంలో సమానత్వాన్ని పాటించాలి, కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం. ఈరోజు ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మరింత సముచిత స్థానాన్ని ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ దగ్గర గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ సజలా గారు, వీరందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాల్ని మనం కొనసాగిస్తామని చెప్తూ ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానంగా సొంత సోదరిమణులాగా జీవిస్తున్నట్టు మన అందరికీ ఆయన ఒక పెద్ద స్ఫూర్తి. మనకు ఆయనకి తప్పకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా ఫర్ దిస్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ కోసం. సో ఇప్పుడు యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మన మీద కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. ప్రతి వర్గానికి సమానంగా చూడాలి, ప్రతి వర్గానికి ఎలా మనకి ప్రోగ్రెస్ తీసుకురావాలి. సో ఇది ఒక గొప్ప ముఖ్యమైన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ టు ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్. సో ఈరోజు చాలా సంతోషం, మనం అందరం ఇక్కడ మన లాస్ సెంటర్లో గుంటూరులో ఒక గార్లెండింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ విత్ దిస్ మెసేజ్ వన్స్ అగైన్ we are thankful to Dr. B.R. Ambedkar for his contribution in the nation building and also in the constitution building. ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇండియాలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. అదే మాదిరిగా ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి మరి అస్పృశ్యత, అంటరానితనం అనే ఒక దాన్ని ప్రేరణగా తీసుకొని మరి భారత ప్రభుత్వం ఆయనకు భారత రాజ్యాంగం నిర్మాణంలో అవకాశం ఇచ్చినప్పుడు
మరి భావి జీవితం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ ముఖ్యంగా అణగారినటువంటి వర్గాల్లో ఈ అస్పృశ్యత నుంచి బయటపడి సమాన హక్కులు పొందాలనే ఉద్దేశంతో మరి భారత రాజ్యాంగంలో అనేక అవకాశాలు కల్పిస్తూ సమానత్వం, ముఖ్యంగా సమానత్వం, రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ ఉండాలనే ఉద్దేశంతో చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మరి భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో ఈరోజు వారి యొక్క జయంతి వేడుక కానీ లేకపోతే వర్ధంతి వేడుకలు కానీ జరుపుకోవటము మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళి, ఆడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమ వజ్రబాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్నూరి ఫాతిమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్షణ కల్పించారని చెప్పారు. బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేనిదని అన్నారు. అంబేద్కర్ లాంటి మేధావి భారతదేశంలో పుట్టడం గర్వకారణమని తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. విజయవాడ నగరం నడిబొడ్డున దేశంలోనే ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అప్లిఫ్టింగ్ అవుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం, ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేది చెప్పక తప్పదు. అలాంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడమే గర్వంగా మానవాళి భావించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. చాలా చమర్ కుటుంబంలో జన్మించి పెద్ద స్థాయిలో ఆ రోజుల్లో చదువుకొని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని భారత జాతి ఉన్నంత వరకు కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చాలా రాష్ట్రాల్లో ఆయన గౌరవార్థం చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ క్రమంలోనే విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంతగా ఏర్పాటు చేసి ఆవిష్కరించి లైబ్రరీ పెట్టి వెళ్ళే వాళ్ళని ప్రదర్శన చేయటానికి, వాళ్ళు చూడటానికి కూడా అవకాశం కల్పించి చక్కగా తీర్చిదిద్దబడినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అది. దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో చికిత్స పొందిన పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 56 మందికి 49 లక్షల చెక్కుల్ని పేద ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్యాల్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదవాడికి అండగా ఉంటున్నామని తెలిపారు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరొక వైపు, రెండు కళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని తెలిపారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ప్రతి పేదవాడికి ఆరోగ్య రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య సమస్యలతో వైద్యం కోసం ఏ కుటుంబం కూడా
ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో పేద మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలు దొరకనటువంటి వైద్య సదుపాయాలను ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని గత సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 480 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా ప్రజలకు అందించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్ర వైద్య సదుపాయాల కోసం 19,000 కోట్ల రూపాయల బడ్జెట్తో పాటు అనేక రకాలుగా, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగైనటువంటి వైద్యుల సేవలను అందించేటువంటి విధంగా అనేక పరికరాలను ఈరోజు రాష్ట్రంలో వైద్య శాఖకు సంబంధించి 6,900 మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయడమే కాకుండా డాక్టర్స్ను, అలాగే మెడికల్ హెల్త్ ఆఫీసర్లను కూడా ఈరోజు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో మన నియోజకవర్గంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన కోసం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగినట్టు ప్రతి ఒక్కరు కూడా రెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువతును నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారని సౌత్ డీఎస్పీ భానుదయ్య తెలిపారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ డీఎస్పీ మాట్లాడారు. గుంటూరు మిర్చియార్డ్ ఎదురు ఉన్న రెడ్డి కాలేజ్ ఆవరణలో యువకులు గంజాయి త్రాగుతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారని అన్నారు. ముద్దాయిల దగ్గర నుంచి 3.12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసుల విచారణలో మొత్తం 15 మంది యువకులు ఉండగా ఇప్పటికే 7గురిని రిమాండ్కు పంపగా మిగిలిన 8 మంది ముద్దాయిల్ని ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. వీరిలో 2 రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారని చెప్పారు. విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు కూడా గంజాయి మత్తులో తప్పుదారి పడుతున్నారని తెలిపారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేయడం వలన ఎక్కువ మంది ముద్దాయిలను పట్టుకుంటున్నామని తెలియజేశారు. ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. మిగిలిన 4గురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి, అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ NDPS కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లిలో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ NDPS కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకని ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది. యువతకి ప్రతి కాలేజ్లోని, ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి. ఓపెన్ సేఫ్ క్యాంపస్ జోన్స్ కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు, మల్టిపుల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది వరకు కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి, ఇక పైన కూడా జరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో లాంటి క్యాంపెయిన్స్ కానీ, ఎస్పీ గారి వెరీ ఫేమస్ సంకల్పం ప్రోగ్రామ్ కానీ అన్ని క్యాంపస్లో చేస్తున్నాం. నాట్ జస్ట్ ఇన్ ద క్యాంపసెస్, ఎక్కడైతే విరివిగా గాంజా అమ్ముతున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు అన్ని రూమర్స్ కాదు, ఆ చిన్న హింట్ వచ్చినా సరే వీఆర్ గోయింగ్ ఆన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.